తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తుఫాన్పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని అన్నారు. ఇక ధాన్యం సేకరణ అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజు కలెక్టర్కు రిపోర్ట్ అందించాలని రేవంత్ స్పష్టం చేశారు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఉండాల్సిందేనని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైరెక్ట్ చేయాలన్నారు. ఇక చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో లెవెల్ కల్వర్ట్ల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, మోంతా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరి కోతల సమయం కావడంతో పలు చోట్ల కళ్ళాల్లో ధాన్యం ఆరబోసినటువంటి ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే వీటన్నిటికీ సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిన్న అధికారులను అయితే ఆదేశించారు. ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రంలో తగిన ఏర్పాట్లు కూడా చేయాల్సిందిగా చెప్పారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి జిల్లాలైనటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో అధికంగా ఉండడంతో ఆ జిల్లాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతి మడుగు స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్లు వీటన్నిటికీ సంబంధించి అధికారులు, రైల్వే అధికారులతో కూడా సమన్వయంగా ఆయా జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారితో సమీక్షించుకోవాలని చెప్పారు. ఎక్కడికక్కడ ఏదైతే ఎంఆర్ఓ వింగ్ దగ్గర నుంచి కలెక్టర్ల వింగ్ వరకు ప్రభుత్వ యంత్రాంగం ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలు, నష్టపరిహారం, రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించి కావచ్చు, రైతుల పంటలకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా విజిట్ చేయాలి అన్న కోణంలో కూడా ఆదేశించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మోంతా తుఫాను పూర్తిగా ఏదైతే చెరువులు గండిపడిన ఘటనలు కావచ్చు, రిజర్వాయర్ల వద్ద ఇప్పటికే ఇసుక బస్తాలను కూడా ముందుగానే సిద్ధం చేశారు. రోడ్లపై నీరు నిచ్చిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లో లెవెల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కావేజ్లపై నుంచి రాకపోకలు కూడా నిషేధించాల్సిందిగా ఇప్పటికే అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా తెలియజేశారు. మొత్తం మీద మోంతా తుఫాను తీరం దాటుతున్న సమయంలో చాలా వరకు కూడా ఏదైతే దీని తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ప్రజల్ని, అలాగే ఏదైతే వరద ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అందరినీ కూడా అలర్ట్ చేయాల్సిందిగా చూశారు. ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, పశు నష్టం కూడా చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం సూచించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం అన్ని విభాగాలు ఏదైతే చిన్న వర్షం పడితే విద్యుత్ స్తంభాలు విరిగి పడడం కావచ్చు, ఈ విభాగానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి R&B, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, SDRF సిబ్బంది అందరూ కూడా సమన్వయంగా ఈ వర్షానికి ఏదైతే మోంతా వరద ఉద్రిక్తికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఆదుకోవాలి అన్న కోణంలో కూడా సూచించినట్టుగా అయితే తెలుస్తోంది. అధికారులందరూ కూడా ఏదైతే సమీప ఫంక్షన్ హాల్స్ కు ధాన్యం తరలించేలాగా చూడాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు నివేదిక సీఎం కు అందజేయాలి. అధికారులంతా ఫీల్డ్ లోనే ఉండాలి.
ఉండాల్సిందే అన్న కోణంలో కూడా సూచించారు. నిర్లక్ష్యం వహించినటువంటి అధికారి ఎవరైనా సరే చర్యలు తప్పవు అన్న కోణంలో కూడా ఒక హితవు కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. దెబ్బతిన్న రహదారులు ఏవేవైతే ఉన్నాయో మానిటర్ చేయాల్సిందిగా అన్ని శాఖల అధికారులకు సమన్వయం చేశారు. ప్రతి కొనుగోలు ఏదైతే ఉందో కేంద్రాల మండల స్థాయి అధికారులు కూడా ప్రత్యేక అధికారి నియమించి బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో అటు రైతులు కావచ్చు, జాలర్లు కావచ్చు, చాలా వరకు కూడా వరద ఉద్రిక్తికి లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా వరకు కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కావచ్చు. ఇటు తెలంగాణతో పోలిస్తే అటు ఏపీకి సంబంధించి చాలా వరకు భారీ నష్టమే వాటిల్లినట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణలో కొంచెం స్వల్పంగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష నిర్వహించినట్టుగా అయితే తెలుస్తుంది. సమీక్షలో చాలా వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఫీల్డ్ మీదే ఉండాలి, ఖచ్చితంగా విధుల్లో ఉండాలి, ఎక్కడ కూడా అలసత్వం వహించినా వారి మీద చర్యలు తప్పవు అన్న కోణంలో కూడా ఒక హుకుం జారీ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి, ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు తెలంగాణకి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండదు అనుకున్నాం, కానీ అనుకునే రీతిలో ఎఫెక్ట్ అయితే చూపింది. దానివల్ల వరంగల్లో చూసుకున్నట్లయితే 41% నిన్న ఒక్క రోజులో వర్షపాతం నమోదైంది. సో ఇప్పుడు వరంగల్ అయితే వరదకు గురైంది. మరి ప్రభుత్వం వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి సహకారాలు అందిస్తుంది? ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో వరంగల్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే తరలించారు. వారందరినీ కూడా సురక్షితంగా ఎక్కడా కూడా ఈ తుఫాన్ ఏదైతే ఉందో మోంతా తుఫాన్తో ఎక్కడ కూడా పశువులకి కావచ్చు, ప్రజలకి కావచ్చు, ఆస్తుపాస్తులకి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి నష్టము జరగకూడదు అన్న కోణంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగానే సీఎం రివ్యూ నిర్వహించినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఏపీకి ఉన్నటువంటి ఉద్రిక్తత ఏదైతే ఉందో తెలంగాణకి అంత ప్రభావం లేనప్పటికీ కూడా వర్షపాతం ఒక్కొక్క చోట చూసుకున్నట్టయితే 15 సెంటీమీటర్లు దాటి పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం మీద నిన్న ఏకదాటిగా ఏదైతే మొన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా చూసుకున్నట్టయితే ఏకదాటిగా హైదరాబాద్ నగరాల్లో వర్షం ఏదైతే చిరాపుంజిని తలపించేలాగా పడిన సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ దీని ప్రభావం ఇవాళ సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంటుంది. తీరం దాటేటప్పుడు దాదాపు ఈదురుగాలులతో అలాగే చాలా వరకు కూడా ఎవరిని కూడా ఏదైతే జాలర్ని కావచ్చు, మత్స్యకారులు ఎవరినై కూడా వేటకు వెళ్లొద్దు అన్న కోణంలో కూడా ఇప్పటికే హుకుం జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాలు, అటు భద్రాచలం, ఖమ్మం జిల్లాలకి సంబంధించి చాలా వరకు కూడా ఈ ప్రభావం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉండేటటువంటి పునరావాస కేంద్రాల్లో ముందుగానే ఏదైతే షిఫ్ట్ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడా కూడా ఏదైతే విద్యుత్ అధికారులు అలర్ట్ గా ఉండాలి, అలాగే వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలి, కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి, ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యము కలగకూడదు అన్న కోణంలో కూడా సీఎం ఈ రివ్యూ మొత్తం కూడా చేసినట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.